బ్యాక్ టు న్యూస్. టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అతడి కుడి కంటి పై భాగంతో పాటు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కాలర్ బోన్ విరిగిందని అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుండగా మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు హెల్త్ బులెటిన్లో తెలిపారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన బైక్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, హైదరాబాద్ రోడ్లపై స్పోర్ట్స్ బైక్ల ప్రమాదాలు అయితే కొత్త కాదు. మనం తరచూ చూస్తుంటాం. ప్రముఖులకు సంబంధించిన పిల్లలు స్పోర్ట్స్ బైక్లపై ప్రయాణించి చనిపోయినటువంటి ఘటనలు చూసాం. గతంలో ఎవరైతే సుప్రసిద్ధ క్రికెటర్ అజహరుద్దీన్కి సంబంధించిన కుమారుడు కావచ్చు, ఇటు సినీ నటుడు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కుమారులు కూడా స్పోర్ట్స్ బైకులతో డ్రైవ్ చేస్తూనే హైదరాబాద్లో అదుపు తప్పి చనిపోయారు. ప్రస్తుతం నిన్న సాయి ధరమ్ తేజ్ ఏదైతే ఘటన ఉందో దానికి సంబంధించి అతను వాడినటువంటి స్పోర్ట్స్ బైక్ ఇదే. చాలా ఖరీదైన బైక్. స్పోర్ట్స్ బైక్స్ అంటేనే చాలా ఇష్టపడే సాయి ధరమ్ తేజ్ తరచుగా హైదరాబాద్ రోడ్లపైన ఈ స్పోర్ట్స్ బైక్లతో రైడ్ చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే మనం చూడొచ్చు. ఒకసారి నిన్న ఏదైతే సాయి ధరమ్ తేజ్ ఈ బైక్ పైన ప్రయాణించి ఆయన కింద పడడం జరిగింది. అదుపు తప్పి కింద పడిపోయాడు. మొత్తంగా 7 లక్షలు స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుంది. దాదాపు 20 లక్షలకు పైగానే దీని కాస్ట్ ఉంటుంది కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ బైక్కి సంబంధించి ముందట బ్రేక్ సిస్టమ్తో పాటు మిగతా వాటితో పోలిస్తే చాలా అంటే అడిషనల్ అంటే అడ్వాన్స్గా ఉంటుంది. ఒకసారి మనం ఈ టైర్స్ చూడవచ్చు. అంటే సాధారణ వెహికల్ కొంచెం గ్రిప్స్ ఉంటుంది, కానీ దీనికి గ్రిప్ ఉండే అవకాశం ఉండదు. కాబట్టి కొంత దుమ్ము ధూళి ఉన్న ఇసుక లాంటివి ఉన్న అదుపు తప్పి పడే అవకాశం ఈ బైక్లకు ఎక్కువగా ఉంటుంది. ఇవి కామన్గా ఒక మంచి రోడ్లపైన అంటే హైవేస్ లాంటి నీట్గా ఉండే రోడ్లపై వాడాల్సి ఉంటుంది. హైదరాబాద్ లాంటి రోడ్లపై ముఖ్యంగా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇసుక కావచ్చు, గుంతలు ఇలాంటివి చాలా సర్వసాధారణంగా ఉంటాయి. ఇలాంటి దగ్గర ఎక్కువ స్కిడ్ అయిపడే అవకాశం ఉంటుంది. అలాంటి ఈ బైక్లను వాడడం మూలంగానే ప్రమాదం బారిన పడదు. ఇంకా మనం సీసీ ఫుటేజ్ క్లియర్గా చూస్తూ ఉన్నాం. చాలా ఫాస్ట్గా ఆయన ఈ యొక్క బైక్ పై వస్తున్నాడు. వస్తున్న క్రమంలోనే ఆయన అదుపు తప్పి చాలా దూరం ఆ బైక్తో పాటుగా వెళ్ళిపోయి కింద పడిపోయాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించడమే అతని ప్రాణాన్ని కాపాడిందని చెప్పాలి. ఒక్కసారి చూస్తున్నాం బైక్ సంబంధించిన స్టైల్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బైక్ కూడా తన స్నేహితులకు సంబంధించి TS07CJ1258 ఈ నెంబర్ గల బైక్ ఇతని స్నేహితుని పేరు మీదే ఉంది. ముఖ్యంగా ఆ బైక్ సంబంధించి అది అతను ఈ బైక్ను వాడుతున్న క్రమంలో స్నేహితుల బైక్ తీసుకున్నాడా లేకుంటే రిజిస్ట్రేషన్ అయితే వేరే వాళ్ళ పేరు మీద ఉన్న విషయాన్ని కూడా ఇటు మొత్తం అధికారులు గుర్తిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ సంబంధించి ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ 336తో పాటు 184 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. చూస్తున్నాం ఎంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ఇది క్లియర్గా చూస్తున్నాం. చాలా తరచుగా ఇతను ఈ స్పోర్ట్స్ బైక్లను వాడుతూ ఉంటాడు, వినియోగిస్తుంటాడు. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆయన హెల్మెట్ ధరించాడు. ముఖ్యంగా మనం చూస్తున్నాం అతను ధరించినటువంటి హెల్మెట్ ఇదే హెల్మెట్. క్లియర్గా మనం చూడొచ్చు హెల్మెట్ కూడా అతని ప్రాణాలు కాపాడదని చెప్పాలి. అయితే ఈ సందర్భంలో హెల్మెట్ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ముందు విరిగిపోయినటువంటి దృష్టి అంటే పగిలిపోయింది, ముందున్న గ్లాస్ అంతా పగిలిపోయింది. అయితే సీసీ ఫుటేజ్లో కొంత స్పష్టత లేదు. హెల్మెట్ కింద పడిపోయిన సందర్భంలో హెల్మెట్ ఊడిపోయి అంటే ఈ యొక్క గ్రిప్ ఏదైతే ఉందో గ్రిప్ ఊడిపోయినట్టుగా కూడా కొంత తెలుస్తుంది. కొంత రక్తం సంబంధించిన కొన్ని చిన్న చిన్న మరకలు కూడా మనకు ఈ హెల్మెట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా అంటే హెల్మెట్ అనేది కింద క్లిప్ పెట్టుకోవడం వల్ల ఊడిపోయిందా ఏం జరిగింది అనేది కొంత క్లారిటీ రావాల్సింది. సీసీ ఫుటేజ్కి సంబంధించి ఆ విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తాను. మొత్తం మీద హెల్మెట్ ఎప్పుడు పోలీసులు చెప్తుంటారు హెల్మెట్ ధరించండి, హెల్మెటే మీ ప్రాణాలు కాపాడదు. కానీ సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా అదే జరిగింది చెప్పాలి. హెల్మెటే అతన్ని ప్రాణాలతో కాపాడు. ఎందుకంటే హెడ్కి సంబంధించిన ఇంజరీస్ పెద్దగా లేకపోవడానికి మెయిన్ హెల్మెటే కారణం అని చెప్పాలి. కానీ ర్యాష్ డ్రైవింగ్ అనేది మాత్రం కొంత ఈ యొక్క ప్రమాదానికి కారణంగా చెప్తూ ఉన్నారు. చాలా ఖరీదైన బైక్ ఇది. హైదరాబాద్లో ఒకే ఒక షోరూమ్ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్ అంటే అమితంగా ఇష్టపడేటువంటి సాయి ధరమ్ తేజ్ ఇంట్లో కూడా దాదాపు 3 నుంచి 4 బైకులు ఆల్రెడీ అతని ఇంట్లో అతని గ్యారేజ్లో ఉంటాయని కూడా అతనికి సంబంధించిన సన్నిహితులు చెప్తున్నారు. ఇంత ఖరీదైన బైక్ల మీద వెళ్తున్నటువంటి సెలబ్రిటీస్, ముఖ్యంగా సెలబ్రిటీస్ కావచ్చు, సెలబ్రిటీల పిల్లలు కావచ్చు, సర్వసాధారణంగా తరచుగా ఈ రోడ్డు ప్రమాదాలకు బారిన పడుతున్నారు. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగే, అతివేగమే ఈ ప్రమాదాల కారణమే తెలుస్తుంది. సాయితో కలిసి రమణ టీవీ హైదరాబాద్.
కాసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి వైద్యులు సాయిధరం తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయని, క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఈ రోజు కూడా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. టాలీవుడ్ హీరో సాయిధరం తేజ్ హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అతడి కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కాలర్ బోన్ విరిగిందని అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుండగా మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు హెల్త్ బులెటిన్లో చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరం తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. ప్రమాదం సమయంలో రహదారిపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి పడినట్లు తెలుస్తోంది. దానివల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడని మాదాపూర్ డీసీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇసుక ఉందని, ప్రమాదం జరిగినా కూడా సాయిధరం తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడని వివరించారు. దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు రమేష్ అపోలో హాస్పిటల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. కల్పన, సాయి ధర్మతేజ ఇంకా చికిత్స అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ముగ్గురు వైద్యుల బృంద నేతల్లో కూడా ఈ చికిత్స కొనసాగుతుంది. అంటే ఈ కొద్ది క్షణాల కిందనే మెడికల్ సంబంధించి కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. అతని ఆర్గాన్స్ అన్నీ కూడా సరిగా పనిచేస్తున్నాయి. అతనికి కేవలం ఐసీయూలో పెట్టి క్లోజ్ అబ్జర్వేషన్ చేస్తున్నారని చెప్పి కూడా వైద్య బృందులు అయితే ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే 48 అవర్స్ గడిస్తే మటుకు ఏమీ చెప్పగలుగుతామని చెప్పి కూడా నిన్న రాత్రి వైద్యులు మీడియాతో మాట్లాడే విషయాలు అయితే చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద చూడొచ్చు. అసలు అపోలో ఆసుపత్రికి సంబంధించి కూడా అటు అభిమానులు కానీ భారీ ఎత్తున సన్నిహితులు, తన కుటుంబ సభ్యులు కూడా భారీ ఎత్తున ఇటు అపోలో ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇటు సినీ ప్రముఖులకు సంబంధించి ప్రకాష్ రాజు, తర్వాత శ్రీకాంత్, నిహారిక అంటే కుటుంబ సభ్యులు నిహారిక కూడా వచ్చి సాయి ధర్మతేజ్ని కూడా దగ్గరికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే నిన్న రాత్రి 8:05 జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి కానీ తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఇటు హాస్పిటల్కి కానీ తర్వాత రాత్రి మెడికల్ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత మెరుగైన వైద్యం అందించడానికి కూడా నేరుగా అపోలో ఆసుపత్రికి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే కేవలం అతను అన్ని జాగ్రత్తలు పాటించినా కానీ ఆ దురదృష్టవశాత్తు ఇసుక ఉండడంతో కూడా బండి స్కిడ్ కావడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చడం జరిగింది. అంటే రాత్రి జరిగిన ప్రమాదంతోనే తనకు తీవ్రమైన గాయాలు కావడం, అతను అప్రమత్త స్థితిలో వెళ్ళిపోవడంతో కూడా అక్కడ నుంచి మెడికల్ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రాథమికంగా చికిత్స కూడా వైద్యులు అందించడంతో కూడా అతను స్పృహ రావడం, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తన కుటుంబ సభ్యులు ఇటు అపోలో ఆసుపత్రికి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. అపోలో హాస్పిటల్లో షిఫ్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్కి సంబంధించిన అల్లు అరవింద్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ ద్వారా కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సాయి ధర్మతేజ్కి సంబంధించి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, త్వరలో కోలుకొని మన ముందుకు వస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు డైరెక్టర్లకు సంబంధించి కొంతమంది డైరెక్టర్లు కానీ ఇప్పుడే ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. మరికొంతమంది రాత్రి అంటే త్రివిక్రమ్తో పాటు అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా రాత్రి అపోలో ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. మెడికల్ ఆసుపత్రికి సంబంధించి పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యులతో మాట్లాడి అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పి కూడా రాత్రి వైద్యులతో మాట్లాడిన అనంతరం ఇక్కడికి రావడం జరిగింది. అంటే సాయి ధర్మతేజకు ప్లస్ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా చాలా రిలేషన్ చాలా ఫ్రీగా, ఇద్దరు కూడా చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఇద్దరు గడుపుతారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తుంటారు. ఎందుకంటే తరచుగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంభాషణ వచ్చినట్లయితే సాయి ధర్మతేజ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏమైనా షేర్ విజువల్కి సంబంధించి కూడా ఏమైనా షేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటున్నాయి.
కాబట్టి చాలా బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో చాలా బాగుంటుందనే కారణంగా పవన్ కళ్యాణ్ చాలా అంటే దగ్గరగా ఉండే అంటే చిరంజీవితో పాటు అయితే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడే వ్యక్తి సాయి ధర్మతేజ్ కాబట్టి సాయి ధర్మతేజే ఇటు రోడ్డు ప్రమాదంతో గాయపడని తెలిసిన వెంటనే అతను హుటాహుటిగా అటు హాస్పిటల్కి వెళ్ళి వైద్యులతో పూర్తిగా మొత్తం సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. సమాచారం తీసుకున్న తర్వాత అక్కడ ఎలాంటి అపాయం లేదని చెప్పడంతో కూడా అక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ అంటే అపోలో ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా ప్రతి క్షణం కూడా సాయి ధర్మతేజ్కి సంబంధించి పూర్తి వివరాలు పవన్ కళ్యాణ్ వివరాలు కూడా తెలుసుకున్నట్టు తెలిసింది. ఇటు మెగా కుటుంబానికి సంబంధించి కూడా ఒకరి తర్వాత ఒకరు ఇటు హాస్పిటల్కి వచ్చి సాయి ధర్మతేజ్ని చూడడానికి కూడా అతని ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవడానికి కూడా అటు కుటుంబ సభ్యులైతే భారీగా అయితే ఇటు రావడం, తర్వాత అభిమానులకు సంబంధించి మెగా అభిమానులకు సంబంధించి కూడా ఇటు వచ్చి తర్వాత ఆ అంటే అతను చూడడానికి కూడా చాలామంది రావడం, తన సన్నిహితులు కూడా అతని ఆరోగ్యం గురించి అంటే ఉదయం వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ కొంతమంది సన్నిహితులు కూడా హాస్పిటల్కి వచ్చి అతని ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. కొద్దిసేపటి కిందనే ఆ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు, తర్వాత శ్రీకాంత్, తర్వాత కొంతమంది సైడ్ క్యారెక్టర్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా ఇక్కడికి వచ్చి అతని ఆరోగ్య వివరాలు తెలుసుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రకాష్ రాజు మీడియాతో మాట్లాడుతూ అతనికి చాలా ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది, తను చాలా బాగున్నాడు, అయితే త్వరలో మన ముందుకు వచ్చేస్తారు, తన 3 రోజుల్లో కూడా తనను ఖచ్చితంగా మనతో మాట్లాడతారని చెప్పి కూడా ప్రకాష్ రాజు చెప్పడం, తర్వాత శ్రీకాంత్ కూడా తనతో మాట్లాడాను, చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తనకు ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని చెప్పి కూడా వైద్యులు చెప్పారని చెప్పి కూడా శ్రీకాంత్ చెప్పడం జరిగింది. 3 రోజుల్లో తను మళ్ళీ తిరిగి మాట్లాడతారని చెప్పి కూడా శ్రీకాంత్ కూడా చెప్పడం జరిగింది. అంటే సాయి ధర్మతేజ అనుకోని పరిస్థితుల్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంతో కూడా సినీ ప్రముఖులకు సంబంధించి కొంతమంది ఇక్కడ హాస్పిటల్కి వచ్చి కానీ తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకొని ఆరోగ్య పరిస్థితి అయితే తెలుసుకుంటున్నారు. మరికొద్దిసేపటికి సంబంధించి కూడా ఈ హెల్త్ బులెటిన్ మరొకసారి అంటే ఈరోజు పూర్తిగా ఐసీయూలో ఉంచి చాలా క్లోజ్గా అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే రేపు మరొకసారి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.